పిల్లలుగా ఉన్నప్పుడు అన్నీ భరించాడు తండ్రి. మీరు చిన్న పిల్లలుగా చేష్టలు చేస్తున్నప్పుడు కూడా పెద్ద పట్టించుకోలేదు. పోనీలే ఎదుగుతారు, ఒక స్థితి వస్తుంది, ఒక స్థాయి వస్తే అర్థం చేసుకుంటారు అనుకుంటాడు ఏ తల్లి అయినా తండ్రి అయినా. కానీ నువ్వు ఎదిగిన తర్వాత కూడా చిన్నపిల్లలు లెక్కలు చేస్తే ఖచ్చితంగా దెబ్బలు పడతాయి కదా. అంటే పెద్ద అయిన తర్వాత కూడా, అన్నీ ఎదిగిన తర్వాత కూడా, ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా మారం చేస్తే ఖచ్చితంగా దెబ్బలు తినే పరిస్థితే వస్తుంది. చిన్నప్పుడు అంటే మా అమ్మ నన్ను ఎత్తుకో అంటుంది, కానీ ఇప్పుడు నన్ను ఎత్తుకో అంటే తంతది పట్టుకో. చెప్పరే హల్లెలూయా, బుద్ధి లేదురా, ఇంత వయసు వచ్చింది నీకు. ఇప్పుడు నీ స్టేజీ, నీ స్థితి ఏంటో తెలుసా? ఈ 30 ఏళ్ళ నీ విశ్వాస జీవితంలో ఒకప్పుడు అంటే వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు నువ్వు చిన్న చెల్లెలు, అందరికీ ప్రేమే, చిన్న చెల్లెలు. కాలనీలో కూడా ఒక అమ్మాయి ఉంది, చిన్న పాప, మేరక్కన అక్క అని పిలుస్తుంది. అప్పుడు మేరక్క అంటది, కాలనీలో నాకు చిన్న చెల్లెలు కలదు. స్తోత్రం. ఆ చిన్న చెల్లెలు అక్క బాగున్నావా అంటది. మేము మామూలుగా పెద్దక్కలే, పెద్దళ్ళు అందరూ ఆంటీ ఆంటీ అంటే, ఆ పాప మాత్రం అక్క ఆరోగ్యం బాగుందా? అప్పుడు మేరక్క అంటది, కాలనీలో నాకు ఒక చిన్న చెల్లెలు కలదు. స్తోత్రం కలుగును గాక. ఆ వర్డ్ను మనం తరచు అక్క ఉపయోగిస్తూ ఉంటుంది. పెద్ద పెద్దోళ్ళే అక్కను ఆంటీ ఆంటీ అని పిలిస్తే, చిన్న పాప అక్క అని పిలుస్తారు. ఎంత ముద్దొస్తుంది కదా మనకి. అంటే చిన్న వయసులో ఎంత ముద్దొస్తారో, అదే ఎదిగిన తర్వాత ముద్దొస్తారు కదా, మొద్దొస్తారు. మీరు ముద్దులాగా నాకు తెలియదు, కానీ ఒకటైతే సీరియస్గా చెప్పే ఉపదేశం ఒకటి ఉంది ఈ పూట. మనం చిన్నవారిగా ప్రవర్తించింది ఇక చాలు, ఇప్పుడు మనం పెద్దవాళ్ళమయ్యాం. ఒకప్పుడు చాలా చిల్లరగా ప్రవర్తించాం, కానీ ఇప్పుడు చిల్లరగా ప్రవర్తించడానికి వీలు లేదు. ఒకప్పుడు ఆకతాయిగా తెలియని అమాయకత్వంలో నడిచాం. అప్పుడు తండ్రి ఎత్తుకున్నాడు, బుజ్జగించాడు, పోనీలేని వదిలేశాడు. కానీ ఇప్పుడు మరి అందరూ ఎలాగ అవ్వాలని దేవుని ఉద్దేశం అంటే, ఒక వయసు వచ్చింది, ఒక జ్ఞానం వచ్చింది, విచక్షణ జ్ఞానం నీకు వచ్చింది కనుక నువ్వు అజ్ఞానిగా ప్రవర్తిస్తే బెత్తం వాడాల్సిన దశ వచ్చింది. గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్షించాల్సిన టైం వచ్చింది నీకు. చిన్నప్పుడు అంటే తెలియని తప్పటడుగులు వేశావు, పోనీలేని తండ్రి క్షమించాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు, మారింది. వివాహ వయసు వచ్చేస్తుంది, పెళ్లి వయసు వస్తుంది. అక్కడ సాక్ష్యం ఏంటంటే, నేను ప్రాకారం వంటి దాననైతిని. ఆమేన్. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే, నేను కూడా ప్రాకారం వంటి వాడనవ్వాలి. ప్రాకారం దేనికి కట్టుకుంటావంటే కాపుదల కొరకే కదా. అంటే నువ్వు ఎలా మారాలి అంటే, అనేకులను కాపాడే బిడ్డగా నువ్వు మారాలి. చప్పట్లు కొట్టాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా నగరులో క్షేమముండును గాక అని చెప్పే స్థితిలో నువ్వు ఉండాలి. ఆమేన్. మా పట్టణపు ప్రాకారం కాపాడబడాలి. అందుకే మనము ప్రకటన గ్రంథం 21:12 చదువుతారక్క. ప్రకటన గ్రంథం 21:12 త్వరగా. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములను ఉండెను. 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. చాలు. ఇప్పుడు చెప్పండి, పట్టణానికి ఏముందట? పెద్ద ప్రాకారం ఉందట. ఏం పరలోకంలో పట్టణానికి ప్రాకారం ఎందుకు? దొంగలు పడతారనే? పరలోకంలోకి దొంగలు దూరుతారా? మాట్లాడాలి. దొంగలు ఎవరైనా ఉంటారా పరలోకంలో? దొంగలు ఉండరు, చిమ్మట కొట్టదు. అసలు అక్కడ ఏ దొంగలే లేనప్పుడు ప్రాకారం ఎందుకు కట్టాడు అక్కడ? అది అలంకార రూపకంగా దేవుడు చెప్పిన మాట. అక్కడ ప్రాకారం ఉంది అంటే అర్థం ఏంటంటే, సంఘము యెరూషలేం పట్టణంగా ఉన్న మనకు కూడా ఒక ప్రాకారం ఉంది. ఆమేన్. ఇదంతా సంఘం అయితే ఈ సంఘానికి ఒక ప్రాకారం ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఏంటంటే, ఈ సంఘమునకు నేనే ప్రాకారం. చప్పట్లు కొట్టు. హల్లెలూయా. అంటే నువ్వు కూలిపోతే సంఘం ఏమవుతుంది? లోపలికి క్షామం ప్రవేశిస్తుంది. నీవు సంఘానికి ఎలాంటి వాడవు, ఎలాంటి దానవు అంటే, సంఘానికి ప్రాకారం వంటి దానవు.
నువ్వు మేలుకుంటే దొంగ లోపలికి రాడు, అబద్ధ బోధలు లోపలికి రావు, అపవిత్రత లోపలికి రాదు. అంటే నీకిచ్చిన దర్శనం, నీకిచ్చిన భాగ్యం, నువ్వు ఎంతెత్తు ఎదగాలో తెలుసా? నువ్వు ఒక ప్రాకారం వంటి వాడుగా కనబడాలి తప్ప నీవే ప్రాకారాలు కూల్చేస్తే, నీవే ప్రాకారంగా లేకపోతే శత్రువు లోపలికి జొరబడడా? అంటే మన సంఘానికి నీవు నేను మనందరం ఎలాంటి వాళ్ళు అవ్వాలంటే, మన సంఘాన్ని కాయునట్లుగా ఒక ప్రాకారంగా నిలబడాలని చెప్దాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఒక మాట సీరియస్గా వినండి. నీవు ప్రాకారము లేనిదానిగా ఉంటావా? ప్రాకారం కలిగిన వాడవుగా నువ్వు ఉంటావా? కాపాడే బిడ్డగా ఉంటావా? పాడు చేసే బిడ్డగా నీవు ఉంటావా? ఆత్మ సంబంధమైన యెరూషలేం పట్టణం ఇది. ఏదో మామూలుగా గోడలతో కట్టిన మందిరం కాదు. ఏదో ఈ స్కీములకు వాటికి వీటికి లోబడిన సంఘము కాదు. ఇది మహిమ గల ఉపదేశము చేత కట్టబడుతున్న సంఘం. అంటే నేరుగా మహిమలోకి చేర్చే ఉపదేశం కలిగిన సంఘం, కంచగల తోట కలిగిన సంఘం. ఇందులో మహిమంతా కప్పబడింది. వస్త్రం అనే ప్రభావం ఇందులో కప్పబడి ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇది కనబడే సంఘము కాదు, మహిమ కొరకు ఆయత్తబడుతున్న సంఘం. సంఘంలో సభ్యత్వం కాదు, మహిమలో సభ్యత్వం పొందుకున్నాం. నిత్యము ఆయనతో ఉండే భాగ్యాన్ని మనం సంపాదించుకుందాం. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి, లేకపోతే లేదు. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఈ మహిమ గల సంఘమునకు నువ్వు ఎలాంటి వాడవ్వాలి? చెప్పాలి గట్టిగా. ఈ మహిమ గల సంఘానికి నువ్వు ఎలాంటి వాడవ్వాలి? ప్రాకారం వంటి దానిగా మారాలి తప్ప ఎదగలేని స్థితిలో చిన్న పిల్ల వలె నువ్వు ప్రవర్తించొద్దు. చిన్న పిల్లోని వలె నువ్వు ప్రవర్తించకూడదు. ఎదిగిన వ్యక్తిగా నువ్వు ప్రవర్తించు. నీ వల్ల సంఘము కాపాడబడాలి, నీ వల్ల సంఘానికి క్షేమం ఉండాలి, నీ వలన సంఘము పాడవకూడదు, నీ వలన సంఘం నష్టం కాకూడదు, నీ వలన సంఘంలో కలవరం, నీ వలన సంఘంలో నష్టం, నీ వలన సంఘానికి క్షామము కలగకూడదు. కానీ ఒక మాట చెప్తున్నా, గోడలతో కట్టిన సంఘాన్ని కూల్చొచ్చు, కానీ మహిమగల సంఘం జోలికి పోతే దేవుడు ఊరుకోడు. జాగ్రత్త. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మనసులో ఉన్న మహిమను, దేవుని సంఘముగా, దేవుని సన్నిధిని దూరం చేస్తే దేవుడు ఊరుకోడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలనాడు యెరూషలేం ప్రాకారాలను ఎవడైనా కూల్చాలని చూస్తేనే దేవుడు తట్టుకోలేకపోయాడు. శత్రువు వచ్చి అసలు ప్రాకారాలు ఎవరైనా, అందుకే ఏం పెట్టాడట? ప్రాకారాల మీద ఎవరిని పెట్టాడట? కావలి వారిని పెట్టాడట. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రాకారాల జోలికి వస్తే దేవుడు ఊరుకోలేకపోయాడు. ఒకవేళ ప్రాకారాల జోలికి వచ్చామనుకో, తర్వాత శత్రువులు ఎంతగా హతమార్చబడ్డారో ఇక మనకు చెప్పనక్కర్లేదు. అసలు నీవే ఒక ప్రాకారంగా నిలబడాల్సింది పోయి నీవే కూలుస్తే పరిస్థితి ఏంటి? అందుకే మనమందరం ఎవరమంట? ఒక ప్రాకారమై ఉన్నాం. చప్పట్లు కొట్టండి. అందుకే ప్రాకారముగా ఉన్న నీకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి? అసలు నేనే ప్రాకారం వంటి దాననైతిని అనడానికి రీజన్, అసలు ప్రాకారానికి ఉన్న ప్రత్యేకత ఏంటి చూడండి. విలాపవాక్యాలు 2:18. త్వరగా విలాపవాక్యాలు 2:18. ఎవరైనా ఉంటే చదవండి, షార్ప్గా ఉన్న వాళ్ళు త్వరగా. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొరపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా. ఇప్పుడు వినండి, సియోను కుమారి. ఎవరి సియోను కుమారి? సంఘమే. ఆమేన్. ఎవరి సియోను కుమారి? కుమారి అంటే ప్రత్యేకించబడింది, కన్యక. ఈ సియోను కుమారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, సియోను కుమారిని ఎలా పిలుస్తున్నాడు దేవుడు అంట? సియోను కుమారి ఎలాగంట? ప్రాకారమా అని పిలుస్తున్నాడు. అంటే నువ్వు ఒక ప్రాకారం అయితే నీ జీవితంలో ఉండాల్సింది ఏంటో
అక్కడ చక్కగా ఉంది, చదువు. నదీ ప్రవాహం వలె నదీ ప్రవాహం వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. దివారాత్రములు కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకు. విరామము నీ కలగనీయకుము. కంటి పాపను నీ విశ్రమింపనీయకుము. కంటి పాపను నీవు విశ్రమింపనీయకుము. లేచి రేయి మొదటి జామున నీవు మొరపెట్టుము. లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించునట్లు నీళ్లు ప్రభు కుమ్మరించునట్లు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించు. ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ పిల్లల భవిష్యత్తు కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ఇప్పుడు చెప్పండి, సియోను కుమారి ప్రాకారమా అంటే ఆ ప్రాకారం చేయాల్సిన పని ఏంటంటే చేతులు ఎత్తటం. ఆమె హల్లెలూయా. పసిపిల్లల కొరకు, సంఘ క్షేమము కొరకు, సంఘ భవిష్యత్తు కొరకు మనందరము చేతులెత్తాల్సిన ప్రాకారంగా ఉండాలి. హల్లెలూయా. చేతులు దించితే భవిష్యత్తులో పుట్టబోయే ఆత్మ సంబంధమైన పసిపిల్లలు వాళ్ళు ఎదగలేరు. వాళ్ళ కొరకు చేతులెత్తాలి. మన సంఘ బిడ్డల కొరకు చేతులెత్తాలి. ఒకవేళ నీవు ప్రాకారంగా ఉండకపోతే వారు నశించిపోతారు. కనుక ప్రియులరా, నదీ ప్రవాహం వల్లే కన్నీరు పారనిమ్ము అన్నాడు. ఈరోజు నువ్వు ఒక ప్రాకారం వంటి దానవైతే మౌనంగా ఉంటే ఎట్లా? చాలామంది జీవితాల్లో అసలు ఈ ప్రాకారం పేరు ఏం పేరు పెడదామంటే ప్రార్థన అనే ప్రాకారం. ఈ ప్రార్థన అనే ప్రాకారం నీ లైఫ్లో ఉందా లేదా పరీక్ష చేసుకో. అసలు నిజంగా మనం చేతులు ఎత్తుతున్నామా? శత్రువు లోపలికి ప్రవేశిస్తున్న ఈ తరుణంలో చేతులెత్తి ప్రార్థన చేయగలుగుతున్నామా? ఎంతమంది సంఘ క్షేమం కొరకు ఒక ప్రాకారంలా, ఒక అడ్డులా నిలబడ్డ వాళ్ళు ఎంతమంది? చేతులెత్తగలిగినటువంటి గుంపు ఎంతమంది? ఈ రోజుల్లో కరువైంది, కొదువైంది ఒక్కటే. గంటల తరబడి ప్రార్థించే సమూహం ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు గంటల తరబడి ఉట్టిగా కూర్చునే తరము, గంటల తరబడి ఉట్టిగా సెల్ ఫోన్లలో గంటల తరబడి ఆ సెల్ ఫోన్లలోనే గడిపే వాళ్ళు కొంతమంది, గంటల తరబడి ముచ్చట్లు పెట్టే వాళ్ళు కొంతమంది తప్ప కరెక్ట్గా నీవే ఒక ప్రాకారంగా నిలబడి ప్రార్థన చేసిన సందర్భాలు లేనే లేవు. నీ కుటుంబం కొరకైనా, నీ పిల్లల కొరకైనా, సంఘం కొరకైనా ఇది ఏ ప్రాకారమో తెలుసా? ప్రార్థించే ప్రాకారంగానే ఉండాలి. అసలు ప్రార్థనే ఒక ప్రాకారం, నీవే ఒక ప్రార్థన. అందుకే నేను మన వారంలో కూడా చెప్పాను, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. అంటే మనిషి రీతిగా మన వంటి వాడే. ఆకలిగా ఉంటాడు, దాహం వేస్తుంది, కోపం వస్తుంది, ఆకలి అయినప్పుడు ఆకలి, బాధ కలిగినప్పుడు బాధ, అలిగినప్పుడు మనలాగే అలుగుతాడు. కొంతమంది అలుగుతున్నా, ఆయన కూడా అలిగాడు. అందరూ బాధపడ్డట్టుగానే బాధపడ్డాడు మనిషి రీతిగా. కానీ ప్రార్థించే విషయంలో ఆయన విశేషమైన స్వభావం కలిగిన వాడు. కొంతమందిని అంటాం కదా, ఏమంటామంటే ఒరే వదిలేరా, వాడికి పుట్టుక నుంచి అదే స్వభావం అంటారు. కానీ ఏలియాని అడిగితే పుట్టుక నుంచి చచ్చిపోయేంత వరకు ప్రార్థించడమే ఆయన స్వభావంగా మారింది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయనకు శోధన వచ్చినా ప్రార్థన చేస్తాడు, పోరాటం వచ్చినా ప్రార్థన చేస్తాడు, ఏదైనా వర్షం రాకపోయినా ప్రార్థన చేస్తాడు, అగ్ని రాకపోయినా ప్రార్థన చేస్తాడు, దేవుడు మాట్లాడినా ప్రార్థన చేస్తాడు, మాట్లాడకపోయినా ప్రార్థన చేస్తాడు. ప్రార్థించటమే ఒక దివ్య స్వభావంగా మలుచుకున్నవాడు ఏలియా. అంటే మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం అంటే కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం, బాధ కలిగినప్పుడు ప్రార్థన చేస్తాం, అప్పులు ఎక్కువైనప్పుడు ప్రార్థన చేస్తాం. అట్లా కాదు. ప్రార్థన అంటే అసలు ఏమీ లేకున్నా, ఏమీ వచ్చినా, అన్ని అనుకూలంగా ఉన్నా, అన్ని ప్రతికూలంగా ఉన్నా, ఏ సందర్భంలోనైనా ప్రార్థించటమే తన స్వభావం. ఏంట్రా కూర్చున్న ప్రార్థన అంటాడు, లేచిన ప్రార్థన అంటాడు, పడుకున్న ప్రార్థన అంటాడు, ఎటు చూసినా ఒరే ప్రార్థించటమే నా స్వభావం. ఆమెన్. స్వభావం అంటే అది పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఉండేదాన్ని అంటారు. యేసయ్యను చూడండి, యేసయ్యను బాగా ఎవరైనా తిట్టారనుకో చిరునవ్వుతో ప్రేమిస్తూనే ఉంటాడు. యేసయ్యను పొడిచినా చెప్పండి ప్రేమిస్తూనే ఉంటాడు. యేసయ్యను తూలనాడినా ప్రేమిస్తూనే ఉంటాడు. కారణం ఏంటి? ఆయన స్వభావం అంతే, ఇంక మారదు. కొంతమంది స్వభావాలు అంతే మారవు. అట్లాగే ఏలియా కూడా ఏంటయ్యా నీ స్వభావం అంటే ఏ జరిగినా ప్రార్థించడమే నా స్వభావంగా మార్చుకున్నాడు. ఆమేన్. అందుకే మన జీవితంలో కూడా మనమే ప్రాకారమైనప్పుడు మన సంఘాన్ని కాచుకోవటానికి మనందరం ఎలాంటి వాళ్ళం అవ్వాలంటే
ప్రార్థించే స్వభావం గలవారమై మన సంఘాన్ని కాచుకునే బిడ్డలమై మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. నువ్వు ప్రాకారం వంటి దానవైతే నీ ప్రార్థనయే ఈ మహిమగల పరిచర్యను, ఈ మహిమగల సార్వత్రిక సంఘాన్ని కాపాడుతుంది. ప్రార్థన లేకుండా నీ లైఫ్ కొనసాగకూడదు. ప్రార్థన లేకుండా నువ్వు బ్రతకూడదు. ప్రార్థనే నీకు ఆయుధముగా, ప్రార్థనే నీకు ఊపిరిగా, ప్రార్థనే నీకు ఆశీర్వాదకరంగా, ప్రార్థించడమే నీ దివ్యమైన స్వభావముగా మలుచుకోగలిగితే నువ్వు ప్రాకారం వంటి దానవైనట్లు లెక్క. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనకు నెహెమ్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది. 4వ అధ్యాయం 1వ వచనం చూస్తారా? మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్నల్లపట్టు మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనేను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? వినండి వినండి వినండి. వీళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు. ఒకని పేరు టోబియో, ఇంకొకని పేరు సల్బన్నట్టు. అన్ని నట్టు ఫిట్టింగ్లే. స్తోత్రం కలుగును గాక. సల్బన్నట్టు అంటే అన్ని నట్లే, ఫిట్టింగ్లు ఎక్కువ ఉంటాయి వీళ్ళకు. గోడ కడుతున్న సమయంలో వీళ్ళు ఏం చేశారు? ఇద్దరు వ్యక్తులు. ఎవరు వీళ్ళు? టోబియో, సల్బన్నట్టు. ఇక ఆ పేర్లలో మీరు ఏం పలకడం రాకపోతే నట్టు అని పెట్టుకోండి. అంటే అన్ని ఫిట్టింగ్లేని అర్థం, అన్ని గొడవలేని అర్థం. ఈ ఇద్దరు వ్యక్తులు చూడండి ఎంత ప్రమాదకరంగా ఉన్నారో. ఇప్పుడు నెహెమ్యా యొక్క దర్శనం ఏంటి చెప్పండి? హలో, ప్రాకారాలు కట్టబడాలి. ఆ ప్రాకారం యెరూషలేం పట్టణాన్ని కాపాడాలి. ఎప్పుడైతే నెహెమ్యా దాన్ని మనసులో పెట్టుకొని నెహెమ్యా ఎవరి కోసం కష్టపడుతున్నాడు? నెహెమ్యా దేని కొరకంటే ఎక్కడో ఉద్యోగం చేసుకుంటే నాకెందుకు అనుకోలేదు. ఎక్కడో రాజు దగ్గర ఉద్యోగం చేసుకునేటోడు, అయ్యో నా సంఘం, నా మందిరం, అమ్మో నా యెరూషలేం పట్టణం అని పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా రాజుగారు నాకు కొంచెం అవకాశం ఇవ్వండి, మా పట్టణం ఇట్లయిపోయింది. ఏ రోజు ముఖం అంతా విచారం పెట్టుకొని చూడలేకపోయాడు. పోయిరాపో నాయన, మీ ఊరికి పోయిరాపో అన్నాడు. మొత్తం రాజుకు గిన్నెందించాల్సినోడు ముఖం అంతా విచారంగా ఉంది. అర్థమైంది. ఏంట్రా బాబు నీ ముఖంలో విచారం ఏంటంటే, అయ్యా మా పట్టణం ప్రాకారాలు, యెరూషలేం పట్టణం, యెరూషలేం మందిరం ఏమీ లేదు, గుమ్మాలన్నీ కాల్చిపడ్డాయి, పట్టణం అంతా అల్లకల్లోలం అయిపోయిందయ్యా, పరిస్థితి బాగాలేదయ్యా. అంటే మరి ఎప్పుడు వస్తావు చెప్పు అంటే ఎంత నమ్మకస్తులు అయి ఉండాలి. మరలా ఎప్పుడు వస్తావు అంటే, ఇక పోతే పో అనే వదిలించుకునే రకం కాదంట రాజు. అంత నమ్మకస్తుడు, ఎక్కడో జాబ్ చేసుకునేటోడు వచ్చి ఏం చేస్తున్నాడంట? యెరూషలేము ప్రాకారాలు కట్టాలని పూనుకున్నాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఎందుకంత యెరూషలేం మీద మనస్సు ఉందంటే, యెరూషలేము దేవుని నివాసం గనక. చప్పట్లు కొట్టండి, స్తోత్రం కలుగును గాక. దేవుడు దిగి వచ్చే ప్రత్యక్షతల గల స్థలము. యెరూషలేములకు అడుగు పెట్టిన ప్రతి వారు సమాధానము కలుగునట్లుగా దీవించబడే స్థలము యెరూషలేం పట్టణం. ప్రక్షాళన పొందే పట్టణం యెరూషలేం పట్టణం. అది షాలేము పట్టణం, అది సమాధాన రాజ్యం, అది సమాధానం ఏలుబడి చేయు స్థలం. అక్కడ ప్రార్థనలన్నీ అంగీకరించబడతాయి, అక్కడ ప్రార్థనలన్నీ దేవుడు చెవులు పెట్టి వింటాడు. అలాంటి మందిరం, అలాంటి సన్నిధి, అలాంటి చోటును కూలిపోయిన తర్వాత తిరిగి కట్టాలని నెహెమ్యా వస్తే, ఈ ఇద్దరు వ్యక్తులకున్న స్వభావం చూడండి. వాళ్ళ హృదయంలో ఎంత కక్ష పెట్టుకున్నారో చూడండి. ఆ ఇద్దరే కక్ష పెట్టుకున్నారండి. ఒక గ్రూపును తయారు చేశారు. ఆ గ్రూపును తయారు చేసి ఏం చేశారంటే, ఇక నెహెమ్యా కట్టడానికి వ్యతిరేకంగా వారు నిలిచి ఏమంటున్నారు తెలుసా? మీరు దుర్బరులు అంటున్నాడు. యూదులు దుర్బరులా? మనం దుర్బరులమా? చెప్పండి. మనం ఎవరో తెలుసా? యూదా గోత్రపు బిడ్డలం. యూదా అంటే స్తుతి. ఆమేన్ చెప్పు గట్టిగా, హల్లెలూయా. యూదాలో దేవుడు రాజదండాన్ని పెట్టాడు. ఆమేన్ చెప్తాం గట్టిగా. మనము చేతులెత్తగా మన చేతులకు దేవుడు రాజదండం పెట్టాడు. మనము దుర్బలము కాదు. చేతులెత్తగలిగితే ఈ ఇద్దరు వ్యక్తుల యొక్క ఆటంకములు వాళ్ళు చూస్తుండగానే గోడ కట్టబడుతుంది. వారు చూస్తూ ఉండగానే మందిర నిర్మాణం జరుగుతుంది. ఆమేన్ చెప్తాం గట్టిగా, హల్లెలూయా.
వాళ్ళు రౌద్రులయ్యారంటే అర్థం ఏంటి తెలుసా? సహించలేకపోతున్నారు, భరించలేకపోతున్నారు. అమ్మో, ప్రాకారం కట్టేస్తున్నారు. అది ఎవరి ప్రాకారము? నా ప్రాకారం కాదు. అది ఎవరి ప్రాకారము? సంఘ ప్రాకారమును కడితే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారంటే వాళ్ళల్లో ఏ ఆత్మ ఉన్నట్టంటే అది లూసిఫర్ ఆత్మ పనిచేస్తున్నట్టు లెక్క. అది దురాత్మ. నెహెమ్యా ఆ యొక్క గోడను కట్టుచున్న వేళ ఆ ప్రాకారము కడుతుంటే ఈ ఇద్దరు వ్యక్తులకు ఖచ్చితంగా ఓర్వలేని గుణం, ఈ ఇద్దరు వ్యక్తులకు ఓర్వలేని స్వభావం ఉండి ఒక గ్రూపును తయారు చేసి నెహెమ్యాను అవసరమైతే చంపాలని ట్రై చేశారు. అయ్యా, ఒక వార్తలు వచ్చాయి, కొన్ని బెదిరింపులు వస్తున్నాయి, బెదిరింపు వార్తలు కూడా వచ్చాయి. అయినా నెహెమ్యా ఏమన్నా భయపడ్డా? చెప్పండి. ఏ బాబు పారిపోయాడా? అవేం లేదు. దేవునికి స్తోత్రం. నా వంటి వాడు పారిపోవచ్చును అన్నాడు. ఎంత సింపుల్గా. ఇంకో మాట చెప్పన్నా, ఈ ఇద్దరూ చూస్తుండగానే వాళ్ళు గోడలు కడతనే ఉన్నారు. ఆమె వాళ్ళకు లోపల నుంచి రగులుతూనే ఉంది. హల్లెలూయా. యుద్ధానికి వస్తే మనోళ్ళు ఏం చేశారు తెలుసా? వీళ్ళు ఒక చేతిలో కత్తి పట్టుకున్నారు, ఓ చేతిలో ఏం పట్టుకున్నారు? మాట్లాడి. ఒక చేతిలో తాపి, ఒక చేతిలో కత్తి. చెప్పండి. ఒక చేతిలో తాపి. మీరందరూ తాపీలు పట్టుకుంటారు. తాపి పట్టుకున్నాడు అందరూ మేస్త్రీలు కాదు. హల్లెలూయా. నేను కూడా పట్టుకుంటాను తాపి. కానీ ఏడ తేలిపోతుంది అంటే గుండుదారం దగ్గర తేలిపోతుంది మన బతుకంతా. హల్లెలూయా. ఆ తాపి కాదు ఇక్కడ, కట్టడం. ఆమేన్. ఒకవైపు శత్రుల హతమార్చటం. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరు ప్రాకారానికి వ్యతిరేకులు. ఈ ఇద్దరు టోబియో, నట్లు. ఈ నట్లు చాలా విరగ్గొట్టబడతాయి. స్తోత్రం కలుగును గాక. హాని చేసే ఈ ఇద్దరు, ప్రాకారానికి అడ్డుగా ఉన్న ఇద్దరి విషయంలో దేవుడు చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా ఆ ఇద్దరి మీద దేవుడు పెట్టాడు దృష్టి. దేవుడు చూస్తున్నాడు. నెహెమ్యా, నువ్వు కడతానే ఉండు, నీ సేవ నీది, నీ పరిచర్య నీది. కానీ మరి ప్రభువా, మరి వాళ్ళు లివిట్ వదిలే, నీది కడుతూనే ఉండు, నీ పని నువ్వు చేసుకుంటు. దేవుని కార్యాన్ని మనం కళ్ళారా చూస్తాం. ఇప్పుడు ప్రాకారం వంటి వారుగా ఉండాల్సిన వాళ్ళు ప్రాకారాన్ని కూల్చాలని చూస్తున్నారు. వాళ్ళకు ప్రాకారం కట్టడం ఇష్టం లేదు. మనం కూడా అంతే. దేవుని మహిమకు అడ్డుగా, దేవుని ప్రభావమునకు మనం నిలిచిన వారమై శత్రు లోపలికి ప్రవేశించకుండా, అపవిత్రత లోపలికి ప్రవేశించకుండా, శరీర కార్యాల లోపలికి ప్రవేశించకుండా మనం కూడా ఒక ప్రాకారంగా నిలబడితే శత్రువు ఊరుకోలేడు. అంత మాత్రం నువ్వు అడ్డుపడితే ఊరుకోలేడు. నువ్వు మహిమ కొరకు నిలబడితే వాడు ఊరుకోలేడు, సహించలేడు, ఓర్చుకోలేడు. కానీ ఆ ఆటంకాల మధ్యలోనే దేవుడు నెహెమ్యా చేతులను బలపరిచాడు. ఆమేన్. ఆ అభ్యంతరాల మధ్యలోనే దేవుడు నెహెమ్యా చేతులను ఆశీర్వదించాడు. ఆ అభ్యంతరాల మధ్యలోనే దేవుడు తన మహిమగల కార్యాలు జరిగించాడు. కలవరం వచ్చింది, కానీ ఆ కలవరాన్ని అణిచివేశాడు ప్రభు. ఆమేన్. కలవరం ఉంటూనే ఉంది, ఒకవైపు సంతోష కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఒకవైపు కలవర కార్యాలు జరుగుతూనే ఉంటాయి, మరొక వైపు కట్టడం జరుగుతూనే ఉంటుంది. ఇది దేవుని చిత్తం. ఆమె దేవుని ఏర్పాటు. ప్రైజ్ ది లార్డ్. మేము సభలు పెట్టినప్పుడు కూడా అదే. సభలకు ఫైటింగ్ ఏంటంటే తుఫాన్లు, వర్షాల ఫైటింగ్. ఆ వర్షాలు చుట్టూ వస్తూనే ఉంటాయి, దానికోసం పోరాడుతూనే ఉంటాం. ఆమె నెహెమ్యా గోడ కట్టేటప్పుడు ఆయన మనసు ఏమో కట్టే మనసు. ఈ సల్బన్నట్టు టోబియాల మనసు ఏంటి చెప్పండి? కూల్చే మనసు సైతాందే కాదా? కట్టే మనసు ఎవరిది? దేవునిది. కూల్చే మనసు ఎవరిది? పక్క సైతాన్ మనసు. అంటే వీళ్ళు టోబియో, సల్మన్నట్టు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళలో ఎవరు క్రియ చేస్తున్నారు? సైతాన్.
మొర్దెకై ఏమో ఒక ప్రాకారంగా నిలబడ్డాడు. నాకు వందనాలు చెప్పలేదన్న ఫీలింగ్లో ఉన్నాడు తప్ప, పట్టణాన్ని కాపాడుకోవడానికి, ఎస్తేర్ను కాపాడడానికి రాజగుమ్మంలో ఇతరుంటే నువ్వు వందనాలు చెప్తావా? వందనాలు యుగో ఫీలింగ్ ఎక్కువైంది. అందుకే ఎస్తేర్ గ్రంథం అంతా యుగో ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. ఎవ్వరు తగ్గరు, ఎవరు రాజీ పడరు. నేను తగ్గేది లేదు. హామాను అలాగే ఉంటాడు. మొర్దెకై ఎందుకు రాజగుమ్మంలో ఉన్నాడు? రాజ్యాన్ని కాపాడుకునే ప్రాకారం. నాకు వందనాలు చెప్పలేదు, దండాలు పెట్టలేదు అని వాళ్ళ యుగో కదా. మొర్దెకైమో మా దేశ ప్రజలు కాపాడబడాలి, లోపలను ఎస్తేరమ్మ కాపాడబడాలి, సంఘము కాపాడబడాలని మొర్దెకై అంటే మొత్తం ఈయన ఫీలింగ్ ఏంటి? నాకు వందనాలు చెప్పలేదు, నమస్కారం చేయలేదు, మెడ వంచలేదు. ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మన పాత నిబంధన కాలంలో చూస్తే మనుషులు అక్కడ శత్రువులు, వాళ్ళలో క్రియ చేస్తున్న దురాత్మలు, హల్లెలూయా, వాళ్ళలో ఆటంకపరుస్తున్న మనస్సు. కానీ దేవుడు వారిని సిగ్గుపరిచేటట్టు దేవుడు చేశాడు. హామాన్ ఏం చేశాడు? ఉరికోయి ఒకటి తగిలించాడు, సిద్ధపరచుకుని ఎవరి కోసం? మొర్దెకై కొరకు. కానీ దేవుడు దాన్ని ఉల్టా చేసి దాన్ని ఏం చేశాడు? వీళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అది ఉల్టా అయిపోయింది వాళ్ళకు. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వీళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళ లైఫ్లో, వాళ్ళ జీవితాల్లో అదే జరుగుతుంది. ఏ ఉరికోయి అయితే పెట్టుకున్నాడో, చంపేస్తాను, మొర్దెకైని లేపేస్తాను అనుకున్నాడు, సేమ్ అదే సిచ్యువేషన్లో వేలాడుతూ ఉన్నాడు. ఎందుకు అంటే వారు తీసుకున్న గొయ్యిలో వాళ్ళే పడ్డారు. శత్రువు వాడు ఏదో చేయాలని ప్రయత్నం చేస్తాడు, కానీ దేవుడు ఉల్టా చేస్తున్నాడు. ప్రాకారముగా ఉన్నాడట నెహెమ్యా. లోపలికి ఎట్లా కడుతున్నాడంటే ఎత్తైన ప్రాకారం కడుతున్నాడు. ఆ ప్రాకారం కట్టి దిట్టపరుస్తున్నాడు. వీళ్ళ మనసేమో కూల్చే మనస్సు, దేవుని మనసేమో కట్టే మనస్సు. నీవు ప్రాకారం వంటి దానగా నీవు ఉండాలని దేవుని ఉద్దేశం. చూడండి, అందుకే చూడండి యెహెజ్కేలు 22:30 చూస్తారా? నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకు బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. ప్రాకారాలను దిట్టపరిచేవాడు, స్థిరపరచుకునేవాడు, ప్రాకారంగా మిగిలేవాడు, అడ్డుపడేవాడు ఒక్కడైనా ఉన్నాడా అంటే ఒక్కడూ లేడట. అంటే దేవుని ఉద్దేశం ఏంటి అంటే నీవే ఒక ప్రాకారంగా నిలబడి దేశాన్ని, పట్టణాన్ని, ప్రజలను కాపాడాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఒక ప్రాకారం అవ్వాలి. ఇక్కడ వాళ్ళు చూడండి ఎంత దారుణంగా దుర్భరులైన ఆ మాట. మళ్ళీ అక్కడికి రండి, నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. మొత్తం చూస్తే దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? దుర్బలులైన ఈ యూదులు ఏం చేస్తారు? ఈ యూదుల వల్ల ఏమవుతుంది? మాకు జ్ఞానం ఉంది, మాకు అంతా ఉంది, మాకు బలం ఉంది, మాకు అన్ని బలాలు ఉన్నాయి. ఈ దుర్బరులు వీళ్ళందరూ చేతగానోళ్ళు. యూదులు ఏం చేయగలరు? తమంతట తామే ఈ పని ముగింతురా? తమంతకు తామే ఈ పనిని ముగిస్తారా? బలులు అర్పించి బలపరుచుకొందురా? అది బలులు అర్పించి బలపరుచుకుంటారా? ఒక దినమందే ముగింతురా? ఒక్క దినానే ముగిస్తారా? కాల్చబడినంత చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా, కుప్పలుగా ఎక్కడెక్కడ పడిన రాళ్ళనన్నీ కూడా వీళ్ళు మరలా బలమైనదిగా చేస్తారా? వీళ్ళ వల్ల కాదనుకొని ఈ గ్రూపు, ఎవరు? టోబియో, సల్మన్నట్టు, వీళ్ళ వల్ల కాదు, దుర్భరులు అంటున్నాడు, ఎగతాళి చేస్తున్నారు. వీళ్ళ వల్ల ఏమవుతుంది? ఒక దినమే చేస్తారా? మీరు ఎంత ఎగతాళి చేస్తున్నారు చూడండి, ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారు చూడండి, ఎంత హాస్యంగా మాట్లాడుతున్నారు చూడండి. ఇవన్నీ చేయగలరా అంటే మేము చేయము, కానీ మా పక్షాన దేవుడు చేస్తాడు. చెప్పట్లు గట్టిగా. మేమేం చేయం, మీ వల్ల ఏమవుతుంది అని చాలామంది అంటారు. నీ వల్ల ఏమవుతుంది? మన వల్ల ఏమీ కాదు, అంతా ఆయన వల్ల అవుతుంది. ఆమేన్, హల్లెలూయా.
చాలాసార్లు మన జీవితంలో కూడా కొంతమంది ఛాలెంజింగ్గా చేస్తారు. నీ వల్ల ఏమవుతుందిరా, నీకేముంది, నీ టాలెంట్లా, నీకైనా చదువా. చాలామంది నేను సేవకు వచ్చిన కొత్తలో నీ వల్ల ఏమీ కాదన్నారు నన్ను. నేను శత్రువు, నా పాకిస్తాన్ ఉన్నా నేను అన్నా. ఏంటో వాళ్ళ డైలాగులు. అది ఆ ప్రతాపం అంతా సేవకుల మీద చూపిస్తారు. నాది ఏందో నాకు అర్థం కాదు నాన్న. ఎవరన్నా పాకిస్తాన్ బార్డర్లో ఉన్న వాళ్ళనన్నా చంపండి, ఎందుకు ఇంత కొన్నిసార్లు మన కోపాలన్నీ సేవకుల మీద చూపిస్తాం. సేవ మీద చూపిస్తే ఏమొస్తుంది మనకి? వస్తుందండి? అన్ని విడిచిపెట్టుకొని సమర్పించుకొని సేవ చేసి ప్రజల కొరకు వాళ్ళ హృదయాలను నొప్పించి బాధిస్తే ఏమొస్తుంది? ఏమొచ్చేది ఏమి మనకేం కాదు. నాశనం అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. కూల్చోబడతారు. దేవుడు కనుగుడ్డును ముట్టిన నా సేవకుని ముడితే చెప్పండి, కనుగుడ్డును ముట్టిన దేవుని కంట్లో చేతులు పెడతారంటే పెట్టండి. స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ఏమవుతామమ్మా? హల్లెలూయా. ఏమవుతారో భవిష్యత్తులో మనం చూస్తాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళిద్దరూ ఒక 2 గ్రూపులుగా మారి ప్రాకారాలను కట్టకూడదు, మందిరం నిర్మాణం జరగకూడదు, దేవుని పని జరగకూడదు, దేవుని సేవ ఆగిపోవాలి. ఆపితే నీకు నష్టం, ఆపితే నీకు నష్టం. జాగ్రత్త, ఆపకూడదు. ఆపేయాలనేది దుష్టుని పని. కానీ ఎంత ఆపాలని చూస్తే అంత ప్రభావంతో కట్టే పని పరిశుద్ధాత్ముని పని. బలిపీఠం కడతావా? నేను కడతాను. మేము కట్టలేమా? ఏంటి ఏలియా సైలెంట్గా ఉన్నాడు. ఏం కట్టుకొని బలిపీఠం వాళ్ళు కట్టుకున్నారు. పెద్ద బలిపీఠం ఎట్లా కట్టుకున్నారో తెలియదు, కట్టేశారు. బలిపీఠం కట్టిన తర్వాత రక్తం చిందుతుంది, కానీ ఓ దేవత రా అంటే రాదు. ఎందుకు వస్తుంది? బయలునకు సేవ చేస్తూ వచ్చేయని వాళ్ళు కేకలేసి, ఎర్రి కేకలేసి, వాళ్ళ కేకలు ఓ దిగిరా 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 అని గుండెలు బాదుకుంటే ఏమవుతుంది? రాదు. అవి సినిమాల్లో వస్తాయి. స్తోత్రం. అది వాళ్ళు కొట్టుకొని గుండెలు కొట్టుకొని లాస్ట్కు రక్తం వచ్చి అప్పుడు పడిపోతే అప్పుడు పెద్ద పెద్ద శబ్దాలతో టింగ్ టంగ్ టంగ్ అనుకుంటూ వచ్చేస్తుంది. వీళ్ళు కూడా కొట్టుకొని చల్లబడిపోయి కొట్టుకున్నంత వరకు దేవుడు కూడా మౌనంగా ప్రశాంతంగా చూసుకొని సైడ్ అయిపోయాడు. బలిపీఠం కట్టారు. కట్టిని దేవుడు కూడా ఆప్షన్ ఇస్తాడు తెలుసా. వాళ్ళు కట్టేది కడతారు. కట్టిన తర్వాత మొత్తం అన్నీ చేసి వాళ్ళ చేయాల్సిన బలు అన్నీ చేసేసి ఇక దిగిరా 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 వస్తావరని జుట్టు బీక్కున్న రాలే. నేను కూడా ప్రారంభ దినాల్లో పరిశుద్ధాత్మ ఇస్తావా ఇవన్నీ జుట్టు పట్టుకొని ప్రభు గోడకేసి కొట్టుకునేటోని. అట్లొస్తే వస్తుందా? విరిగిన మనసుతో ప్రభుని అడిగితే వస్తుంది. కానీ ఆ ఫీలింగ్ కూడా లేదు కదా కొంతమందికి. కనీసం ప్రభా నాకు ఇస్తావా లేవా అని ఇలా నేలకు కొట్టుకునేది కూడా లేదు. సైలెంట్గా ముద్దపప్పులాగా ఇట్లుంటే ఏం ఆత్మ వస్తుంది నీకు? కొంతమంది ఎంత స్టైలిష్గా ఇట్లా పెట్టుకొని ముసుగేసుకొని ఇంతవరకు వేసుకుంటే నీకు ఆత్మ వస్తుందమ్మా? నిద్రాత్మ తప్ప. నాకు తెలిసిన ఒక సహోదరి, ఆమె ముసుగెత్తి ఇక్కడి వరకు ఆమె ప్రార్థన చేస్తుందా, ఏడుతుందా, ఏంటి మెసేజ్ వింటుందా ఏమా అంటే మాత్రం కయ్యం లేస్తుందని కాముండి. ఇలాంటి వాళ్ళు ముసుగు, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ పాపం వీళ్ళకి లేవు. మీరు ముసుగేసి నిద్రపోతే ఎవరికి పెద్ద పట్టింపు లేదు. ఆమేన్. మీరే కదా చెప్పింది సంఘంలో స్త్రీలకు ముసుగు ఉండాలి. ముసుగు ఉండాలి కానీ ఆ ముసుగు నిద్రపోయే ముసుగు ఉండకూడదు. అదేంటో స్టైల్ ఇట్లా పెట్టుకొని అదేం ప్రార్థన? ఎట్లొస్తుంది ప్రార్థన? ఆమె హల్లెలూయా హల్లెలూయా. ఇలా గడ్డం కింద చేతులు పెట్టుకునే వాళ్ళు కొంతమంది, స్టైల్గా ఇలా ప్రార్థన చేసే వాళ్ళు కొంతమంది ఇలా పెట్టి ప్రార్థన చేసి అసలు ఎంత స్టైల్గా ప్రార్థన చేస్తారు తెలుసా?
కొంతమంది ప్రార్థన స్టార్ట్ చేస్తే ఆవలింతలు స్టార్ట్ అవుతాయి. ఏంటి? దయ్యమే. అందుకే చూడు, ప్రార్థన చేసే మనం కూర్చున్నామా ఖచ్చితంగా శోధకుడు వస్తాడు అక్కడికి. మంచి నీకు ఇష్టమైన కూర, ఇష్టమైన వాళ్ళు, ఇష్టమైన వాళ్ళు వస్తారు. స్తోత్రం కలుగును గాక. శోధకుడు శోధకుని గురి ఏంటంటే నేను చెదరగొట్టాలి, అంతే, చెదరగొట్టాలి. కట్టు బలిపీఠం మేము కడతామని కట్టుకోండి. ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకే, శత్రువులకే ఆప్షన్. వాళ్ళు చించుకొని గుండెలు బాదుకొని రక్తం అంతా చిందించి ఏడ్చి అరిచి కేకలేశారు. కానీ వచ్చిందా? మనం ఏం అవసరం లేదు. 12 రాళ్లతో బలిపీఠం కట్టి మోకరించి చేతులు పైకెత్తి ప్రభువా నా ప్రార్థన ఆలకించు అనగానే అగ్ని దిగొచ్చేసి. ఆమేన్. ఫస్ట్ ఆప్షన్ వాళ్ళదే. ఎగిరేవాళ్ళు ఎగరని, దూకేవాళ్ళు దూకని, ఏమైనా చేయని మౌనంగా ఉందాం. తర్వాత ఆప్షన్ మందే. ఆమేన్. వాళ్ళు చించుకొని ఏమైనా చేయని, తర్వాత దేవుడు యాక్షన్లోకి దిగుతాడు. ఆమేన్ చెప్తాం గట్టిగా. చూద్దాం, ట్రై చేద్దాం అని వాళ్ళు ట్రై చేయని మౌనంగా ఉందాం అని ఏలియా కూడా మౌనం అయిపోయాడు. గిరగండి ఏమనలేదు కానీ చూద్దాం అనుకున్నాడు. ఎందుకు తెలుసా? మన పక్షమున మన దుర్బరులము కాము. ఆమేన్. మనము దుర్బరులము కాము, మన పక్షమున ప్రార్థన ఆలకించు దేవుడు ఉన్నాడు అక్కడ. చప్పట్లు కొట్టు. స్తోత్రం కలుగును గాక. ఒక్కరోజే చేస్తారా? వీళ్ళు బలులు అర్పిస్తారా? వీళ్ళకి బలులే లేవు. ఏం ప్రార్థన చేస్తాం మేము? ఒక్కరోజు ఇదంతా చేస్తారా? మనం చేయించేవాడు ఒకడున్నాడు. ఆయన పూనుకునేంత వరకు, ఆయన దిగొచ్చేంత వరకు చూద్దాం. ఆయన దిగొచ్చాడా? ఆమేన్. ఎక్కడ ఏది జరగాలో అది జరుగుతుంది. ఏది జరగాలో ఆయన సెట్ చేస్తాడు. ఆ టైం పడుతుంది, కొంచెం టైం దగ్గరకు వచ్చింది, టైం పడుతుంది. ప్రతిదానికి చెప్పండి సమయం కలదు అని లేఖనం సెలవిస్తుంది. ప్రతిదానికి ఒక సమయం. ఆ టైంలో ఇప్పుడు మనం చేస్తే కొంత, దేవుడు చేస్తే కొండంత. మనం చేస్తే కొంత, దేవుడు చేస్తే కొండంత. అది మేలైనా అది నాశనమైన. మనం చేస్తే కొంత, దేవుడు చేశాడు అనుకో మొత్తం ఏమీ మిగలదు, సాక్ష్యాలే ఉండవు, ఆధారాలు లేకుండా చేస్తాడు. ఆమేన్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మూర్ఖులు ఇద్దరూ కూడా చాలా వ్యతిరేకంగా లేచిన ప్రాకారాన్ని దిట్టపరుస్తూ నెహెమ్యా బయట లేచాడు, ప్రాకారాలు కట్టాడు. నేను ఆ మాట అంటాను, మనం ఎవరమో తెలుసా? ప్రాకారం వంటి వారముగా ఉన్నప్పుడే వాళ్ళు వ్యతిరేకించిన ఆ ప్రాకారం ఎత్తుగా వెళ్ళిపోతూనే ఉంటుంది. ప్రాకారం ఎత్తుగా వెళ్తున్న కొద్దీ దేవుడు తన సంఘాన్ని, పరిచర్యను కాపాడుకుంటూ వస్తాడు. ఆమేన్. మనం ఎవరు అంటే ప్రాకారం వంటి వారం అవ్వాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇలాగున్న మనందరము ఒక ఎత్తైన ప్రాకారముగా ఉంటూ, కాపుదలగా ఉంటూ ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. అందుకే అంటాడు పరమగీత అంటుంది, నేను ప్రాకారం వంటి దాననయ్యాను. నేను ప్రాకారం వంటి దాన్ని. నన్ను బట్టి కాపుదల, నన్ను బట్టి క్షేమం, నన్ను బట్టి క్షామం కలగకూడదు, క్షేమం కలగాలి. లోపలికి శత్రువు ప్రవేశించకూడదు. నేను కావలివానిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. 51:18 చదువుతారా ఒకసారి? కీర్తన గ్రంథం. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. స్తోత్రం కలుగును గాక. ఎందుకు కట్టాలి? ప్రాకారం ఎందుకు ఉండాలి అంటే, యెరూషలేము గోడ. నువ్వు ప్రాకారంగా ఎందుకు మారాలో తెలుసా? నీవు వేరుబాటు జీవితానికి సూచనగా ఉన్నాను అని చెప్పటానికి. చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మనం ప్రాకారాలు ఎందుకు కట్టుకుంటామండి? మీ స్థలం వేరు, మా స్థలం వేరు, మీ హద్దు వేరు, మా హద్దు వేరు అన్నట్టుకే ప్రాకారం కట్టుకుంటాం. మనమే ఒక ప్రాకారంగా ఒక గోడ కట్టుకున్నప్పుడు అర్థం ఏంటో తెలుసా? అర్థం ఏంటంటే నేను ప్రత్యేకంగా ఉన్నాను అనడానికి ప్రాకారమే సూచన.
అంటే నువ్వు ఎలా కనపడాలి ప్రజలకి? నేను ప్రత్యేకంగా ఉన్నాను అనేది కనపడాలి. నీ 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 విశ్వాసము, నీ ప్రార్థన, నీ దర్శనము, నీకున్న ప్రతి అనుభవాలు నేను ప్రత్యేకించుకున్నాను, నేను ప్రత్యేకించబడ్డాను అనే సాక్ష్యము కనబడాలి, వినబడాలి, అది ప్రత్యక్షపరచబడాలి. గోడ కట్టినప్పుడు ఒక ప్రత్యేకతను సూచించినట్లుగా నీవు కూడా ఒక ప్రాకారంగా సంఘంలో ఉంటే నీ ప్రత్యేకతను చూసి అనేకులు ఏం చేస్తారు తెలుసా? నిన్ను ఫాలో అవుతారు. ఆమె హల్లెలూయా. మా కుమార్తెలు ఎలాంటి వాళ్ళంటే నగరు కొరకై చెక్కబడిన మాట ఉంటుంది చూడండి, ఎక్కడుంది అది? నగరు కొరకై చెక్కబడిన ఖమ్మమును పోలి ఉన్నారా? చూడండి ఎక్కడ, చదవండి ఒకసారి. కీర్తన 144:12 చదవండి. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగురనకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. నగరు కొరకై చెక్కబడిన వారుగా ఎంత సాదృశ్యంగా కనబడుతున్నారంటే, చెక్కబడింది స్థిరంగా ఉంటుంది, చెక్కబడింది అందంగా కనబడుతుంది. చెక్కబడని బొమ్మలు కొన్ని ఉంటాయి, చెక్కే బొమ్మలు కొన్ని ఉంటాయి. మా కుమార్తెలు ఎలాంటి వాళ్ళంట? నగరు కొరకై చెక్కబడిన ఖమ్మం వంటి వారు. నా కుమారులు ఎలాంటి వారంటే ఎదిగిన, చెప్పండి, మొక్కలు వంటి వారు. మీరు ఎవరు అంటే సంపూర్ణతలకు ఎదుగుతున్న వారుగా కనబడుతున్నారు. ఆమేన్, హల్లెలూయా. మా కుమార్తెలు ఎవరు? చెక్కబడ్డారు, మహిమ కొరకు చెక్కబడ్డారు. మేమందరం ఎలా కనబడుతున్నామంటే ఎదిగిన వారముగా కనబడుతున్నాం. మమ్మల్ని చూసినప్పుడు మా జీవితపు సాక్ష్యాలు ప్రభావితము చేసేవిగా, ఆకర్షించేవిగా మేము కనబడుతున్నాం. మేము సాధారణంగా కనబడలేదు. మేము ఎదిగిన తర్వాత మేము అందరికీ ఎదిగిన మొక్కల వలె మేము ఉన్నాం. ఎంత గొప్ప సాక్ష్యం! కొన్ని మొక్కలు మధ్యలోనే రాలిపోతాయి, ఫలాలు లేకుండా నశించిపోతాయి. కొంతమంది కుమార్తెలు చెక్కబడ్డానికి ఇష్టపడరు, కానీ మాకు ఇవ్వబడిన కుమార్తెలు, నేను ఈరోజు మీ గురించి చెప్పాల్సిందంటే మా గ్లోరియస్ మినిస్ట్రీకి అనుగ్రహించిన కుమార్తెలు ఎలాంటి వాళ్ళై ఉండాలంట? నగరు కొరకై, మహిమ కొరకై, రాజ్యము కొరకై చెక్కబడిన కంబముల వల్లే అక్కడ కనబడాలి. అంటే ఒక్కొక్క స్తంభం చూసినప్పుడు ఒక్కొక్క అనుభవం కనపడుతుంది. మీరు మామూలు టెంపుల్స్లోకి వెళ్ళండి, ఆ విగ్రహాలకు కొన్ని చెక్కి ఉంటారు, రాళ్ళ చెక్కి ఉంటుంది, పలాని. నేనేమనాలంటే మీలో కొంతమంది నగరు కొరకై, మహిమ కొరకు చెక్కబడిన వారముగా, స్థిరపడిన వారుగా, ఎదిగిన వారుగా, అమ్మ వీళ్ళని చూస్తే మనం ఇలాగ ఎదగాలి, వీళ్ళు ప్రాకారంగా ఉన్నారు, నగరానికి క్షేమంగా ఉన్నారు, వీళ్ళని చూస్తే మేము కూడా ఎదగాలి అనే తీవ్రతలో మీరు చెక్కబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. మేము ప్రాకారం వంటి వారమైతిమి, మేము ఎదిగిన వారమైతిమి, మేము ఫలించిన వారమైతిమి, మేము సాక్ష్యము కలిగిన వారమైతిమి, మేము ప్రత్యేకించబడిన వారమైతిమి, మేము ప్రత్యేకంగా కనబడితిమి. ఎక్కడ కనపడుతున్నాం ప్రత్యేకంగా? ఇప్పుడు కొంత మార్పు వస్తుంది. ఈ ముందు లైన్లో కూర్చొని వైట్ డ్రెస్సులు చూస్తుంటే కొంచెం మురిసిపోతున్నాను తప్ప. హల్లెలూయా. కాస్తో కూస్తో అందుకే నేనేమనుకుంటున్నానంటే, అక్క పర్మిషన్ తీసుకొని వైట్ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ ముందు లైను, కలర్ వేసుకున్న వాళ్ళందరూ వెనక లైన్ పంపిద్దామని. హల్లెలూయా. మరి దేని విషయంలో మీరు మాదిరిగా ఉన్నారు? మేము వచ్చిన కొత్త విశ్వాసాలు, అబ్బా మొన్నటి దినాన చెప్పాను కాలనీలో 18 ముగింపులో, ఎవరైనా కలర్ వేసుకొస్తే బల్ల ఇవ్వనని చెప్పా. ఒకరు ఇద్దరు వాళ్ళు కూడా బల్ల తీసుకొని ఉన్న వాళ్ళు వచ్చి వెనక్కి కూర్చున్నారు. ముందే చెప్పా, వైట్ వాళ్ళందరూ ముందుకు రండి అంటే వైట్ వాళ్ళందరూ ముందుకు వచ్చారు. కావాలంటే వీడియోలు చూసుకోండి. మొత్తం తెల్లని వస్త్రములు వేసుకున్నామంటే, తెల్లని వస్త్రం, తెల్ల వస్త్రం వేసుకోకపోతే ఏమవుతుందండి? ఏమీ కాదు, మీరు అవిధేయులు అవుతారు అంతే. స్తోత్రం. ఏమవుతుందంటే, మేము ఇది డ్రెస్ వేసుకున్నాం చెప్పినప్పుడు ఒక మాట వినాలి కదా. చిన్నోన్నో పెద్దోన్నో మా అయ్యగారు చెప్పారు, మా అయ్యగారు మాకు మాదిరిగా ఉన్నారు వైట్ డ్రెస్ వేసుకుని. నేను కూడా కలర్ డ్రెస్ వేసుకుని వాక్యం చెప్పలేనా? చెప్పరే. అది మన పరిశుద్ధులు మనకు నేర్పలేదు. ఏ విషయంలో మీరు మాదిరిగా ఉన్నారు చెప్పండి?
కానీ మా కుమార్తెలు అట్లా కాదు. స్తోత్రం కలుగును గాక. మా కుమార్తెలు చెప్పింది చేస్తారు. మంచి కుమార్తెలు మీరు. ఆమేన్. గ్లోరియస్ మినిస్ట్రీ కుమార్తెలారా, మీరు మాదిరి గల కుమార్తెలు. కుమారులారా, మీరెవరు? మేము కూడా ఎదిగిన కుమారులం. స్తోత్రం. ఎదిగిన వాళ్ళు భారం ఉంటుంది. ఎదిగిన వాళ్ళకి ఏముంటుంది? భారం ఉంటుంది. వాళ్ళకు ప్రత్యేకంగా ఫోన్లు చేయనక్కర్లేదు. భారం ఉన్న వాళ్ళకి పరిచర్యకు రండి 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 అని చెప్పనక్క, టైం చూసుకొని ఏదో ఒక టైంలో ఏదో ఒక సమయంలో వాళ్ళు వచ్చేస్తారు. ఎదిగిన వాళ్ళకి చెప్పనక్కర్లేదు. అంటే సీనియర్లకు చెప్పనక్కర్లేదు. అంతేనా? సీనియర్ కుమార్తెలకు చెప్పనక్కర్లేదు. అయ్యో మరి మందిరంలో ఇంత పరిచర్య జరుగుతుంది, ఏదో ఒక పని ఇసుక మోయటమో ఇటుకలు అందించటమో, ఎదిగిన కుమారులకు చెప్పనక్కర్లేదు. ఎదిగిన కుమార్తెలకు చెప్పనక్కర్లేదు. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు, ప్రతిదీ చూస్తూ ఉంటారు. బలవంతం చేయనక్కర్లేదు. అందుకే ఈరోజు నేను అనౌన్స్మెంట్ కూడా చేయలే. ఆమేన్. అంతే. భారం ఉన్నోళ్ళు, బాధ్యత ఉన్నోళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు. అన్న ఏమైనా జరుగుతుందా, మరి రమ్మంటారా? రమ్మనేది వచ్చేయాలి. ఏమి చేయకపోయినా వచ్చి కాస్త అలా వచ్చి కనీసం ఏదో ఒక పరిచర్య, బ్రదర్స్ పరిచర్య, కనీసం అక్కడి నుంచి టీ ఇచ్చినా చాలు వాళ్ళకి ఆనందమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి పాపం మా బ్రదర్స్ అందరూ అంటే మేము పెట్టలేక కాదమ్మా, మేము చేయలేక కాదు. ఒక 500 ఖర్చు పెడితే వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తాం. కానీ మా అన్నోళ్ళు, మా పాస్టర్లు మా మందిరం కొరకు గొడ్డు చాకిరీ చేస్తున్నట్టు చేస్తున్నారు. కనీసం వాళ్ళకి ఏదైనా తీసుకెళ్దాం, ఆ ప్రేమన్నా లేకపోతే ఉంటుంది కదా. మా దైవజనులు మా కోసం ఇంతగా కష్టపడుతున్నారు, ఇంత పరిచర్య జరుగుతుంది, కనీసం మన వంతు భాగంగా కనీసం ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? ఎదిగిన కుమార్తెల మీరు, మరి ఎదిగిన కుమారులా? ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. వరంగల్లో ఒక బ్రదర్ ఉండేవాడండి. ఆయన ఫోన్ చేసి ఒకటే అంటాడు, ఏమంటాడు? అన్న ఏమైనా పట్టుకొని రమ్మంటావా అని. నీకు మనసు వచ్చింది ఏదైనా చేయంట. ఆయన పాపం ఒకటే అంటాడు, నేను ఒకటే అంటా ఆయనతో, అన్న అందరూ నిన్నే అడుగుతున్నారన్న అనగానే పాపం ఉబ్బిపోయి ఒక మొత్తం బిర్యానీ ప్యాకెట్లు పట్టుకెళ్తూనే ఉంటాడు. నేను అనుకుంటాను, సరే ప్రేమను ఉప్పొంగిపోయి ఏదో చేస్తున్నాడు. కానీ ఆయనకి ఏంటంటే అందరు వచ్చిన తర్వాత ఆయన పేరు ఒకటి చెప్పాలి. అన్న నువ్వు లేకపోతే మాకంతా ఆకలి తీరేది కదని ఒక్క మాట అంటే మరుసటి రోజు నుంచి పట్టుకొని ఉంటాడు. నేనేం అనలేను. నేను అంటాను, ఒరే ఆయనకు ఒక్క మాట గనపరచండ్రా అనగానే వీళ్ళందరూ, అన్నా నువ్వు లేకుండా మాకు అసలు పనే జరగలేదు అనగానే మొత్తం డ్యూటీ వదిలిపెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేటాడు. ఎదిగిన కుమారులు ఎక్కడా? హల్లెలూయా. బొట్టు పెట్టి పిలవాలనా? స్తోత్రం కలుగును గాక. చెప్పండి అమ్మా, బొట్టు పెట్టి పిలవాలనా? దేనికైనా. హల్లెలూయా. ఇక మీదట నేను ఎవ్వరికీ నేను చెప్పను అనుకుంటున్నాను, తీర్మానం చేసుకుని. కానీ మనసు ఒప్పుకోదు. చెప్తానే ఉంటాం, మీరు వింటారు. మీరు కూడా మనసు ఒప్పుకోదు, వింటానే చెవి ఒప్పదు, మీకు కూడా వింటానే ఉంటారు. హల్లెలూయా. నువ్వు చెప్తానే ఉండు, మేము వింటానే ఉండు. వచ్చేవాళ్ళు వస్తారు, రానోళ్ళు ఎప్పటికీ రారు. వచ్చేవాడు ఎప్పటికీ వస్తాడు, రానోడు ఎప్పటికీ రాలేడు. ఇప్పుడు చెప్పండి, నగర కొరకు చెక్కబడిన కుమార్తెలుగా ఉన్నారా, ఎదిగిన మొక్కల వలె ఉన్నారా? ఎలా ఉన్నారు? మనమందరం ప్రాకారం వంటి వారం అవ్వాలి. చప్పట్లు కొట్టు గట్టిగా. ఈ పరిచర్యకు ప్రాకారం వంటి వారం అవ్వాలి. అందుకే నేను ప్రాకారం వంటి దాననైతిని అని పరమగీత కన్యకండి. నువ్వు కూడా అట్టి సాక్ష్యం కలిగి ఆయన కొరకు సిద్ధపడాలి. నేనే ఆ ప్రాకారం వంటి దాన్ని అవ్వాలి. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించి 2 చేతులు పైకెత్తి, అయ్యా నేను ప్రాకారం వంటి వాడనవ్వాలి. చేతులు ఎత్తగలరా? అందరూ అయ్యా 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 నేను ఒక ప్రాకారముగా నిలబడాలి. ఎదిగిన కుమారుల వలె నేను ఉండాలి. నగర కొరకై చెక్కబడిన సియోను కుమార్తెల వలె నేను ఉండాలి. కంబముల వలె నేను కనబడాలి. మాదిరిగా నేను కనబడాలి.
అడ్డుపడేవానిగా నేను ఉండాలి తప్ప ఆటంకంగా నేను ఉండకూడదు నాయన. శత్రువులు లోపలికి ప్రవేశించేటప్పుడు అడ్డుపడే ప్రాకారంగా ఉండాలి తప్ప ఆటంకపరిచేవాడిగా నేను ఉండకూడదు. నెహెమ్యా కాలంలో ఆ ఇద్దరు వ్యక్తులు, వారి గురువు, ఆ గుంపు జన సమూహం చూస్తుండగానే ప్రాకారాలు కట్టి, స్తోత్రం, తీర్పు దినమున ఆ శిక్షను వ్యతిరేకముగా, ఆ ప్రాకారమునకు వ్యతిరేకంగా లేచిన ఆ సమూహం, నువ్వు ప్రాకారం వంటి వాడవు. ప్రార్థనే నీకు ప్రాకారం, రక్షణయే నీకు ప్రాకారం అని పేరు పెట్టబడింది. నువ్వు ఒక ప్రాకారం అయితే ఇది రక్షణ ప్రాకారంగా నీవు ఉండాలి. నీవే ప్రాకారం అయితే ప్రార్థించే ప్రాకారముగా ఉండాలి. నీవే ప్రాకారం అయితే నేను వేరుబాటులో ఉన్నాను అనే సాక్ష్యమును చెప్పగలగాలి. నీవే ప్రాకారం అయితే ఎదిగిన కుమారులు చెక్కబడిన కుమార్తెలోని పేరు సంపాదించుకొని సిద్ధపడాలి సంఘం. ఒక్కసారి అయ్యా నేను ఒక ప్రాకారంగా ఉండాలి చెప్పగలరా? నోరు తెరిచి చెప్పు, నోరు తెరిచి చెప్పు. అయ్యా నేను ఒక ప్రాకారం వంటి వాడను నాయన. అయ్యా ప్రాకారం వంటి దానగా నేను మిగిలిపోవాలి ప్రభువా. చేతులెత్తు అయ్యా నాయన. నగర కొరకు చెక్కబడిన ఖమ్మముల వలె సియోను కుమార్తెలు ఉన్నారు. ఎదిగిన కుమారుల వలె ప్రాకారం వలె ఉన్నారు ప్రభువా. దుష్టుడు లోపలికి ప్రవేశించకుండా, సాతాను యొక్క యుక్తి ప్రవేశించకుండా నువ్వు ఒక ప్రాకారంగా ఉండాలి. నువ్వు ఒక వేరుబాటు జీవితం కలిగిన వాడవై ఉండాలి. సంఘమునకు వేరుబాటు అనే గోడగా నువ్వు మారిపోవాలి. మాదిరి కలిగిన చెక్కబడిన కంభముల వలె కనబడాలి. ఒక ప్రాకారంగా నిలిచి ఉండాలి. చేతులెత్తు. నెహెమ్యా అతడు ఎక్కడ బలహీనం కాక, ఒకవైపు గోడ నిర్మాణం జరుగుతున్నా, ఒకవైపు వ్యతిరేకత లేస్తున్నా, ఆ ప్రాకారాలను దిట్టపరిచి మందిరాన్ని నిర్మించుట కొరకు కన్నీళ్లు విడుస్తూ నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఒకవైపు ప్రాకారాలు కడుతూ నిలబడ్డాడు. మనం కూడా అట్టి కృపను పొందిన వారమై ఆయన సన్నిధిలో సిద్ధపడదాం. అట్టి కృప మనకు దయచినట్లుగా 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెబుదాం. ప్రాకారం వంటి వారముగా దేవుడు మనను మార్చినట్టు స్తోత్రం చెల్లిస్తాం. ప్రత్యేకించబడిన ప్రార్థన అనుభవంతో మనం నింపినట్టు స్తోత్రం చెల్లిస్తాం. వేరుబాటు అనే ప్రాకారంగా మనం ఉండునట్టు స్తోత్రం చెల్లిస్తాం. సాక్ష్యపు ప్రాకారముగా ఉండునట్టు స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం. ముత్యములతో రత్నములతో పొదిగింపబడే ప్రాకారముగా మనం ఉండినట్లు స్తోత్రం చెల్లిస్తాం. 12 గుమ్మములు 12 ముత్యములతో కట్టబడ్డాయి. 12 అమూల్యమైన రత్నములతో ప్రాకారాలు ఉన్నాయి. మనం కూడా ఆ 12 అమూల్యమైన రత్నములతో కట్టబడిన ప్రాకారంగా ఉండునట్టు స్తోత్రం చెల్లిద్దాం. తండ్రైన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. కుమారుడైన యేసయ్యను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. పరిశుద్ధాత్మను బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. ఆయన రాకడకు రాజ్యానికి ఆయత్తపరచునట్టు స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్రం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా గొప్ప ప్రాకారమా, మీకు వందనాలు. ఈ పునరుత్థాన దినమున మీ సన్నిధి మా మధ్యలో ఉంచి మీరు ఆది అంతమై నడిపించి మహిమ పొందినందుకై
మీకు స్తోత్రములు ప్రభా. ఈ సేవకు, ఈ మందిరమునకు, సంఘానికి మీరు ప్రాకారముగా ఉండి ఇంతవరకు మీరు కాపాడేవు నాయన. మీకు స్తోత్రం. అంతం వరకు మీరు కాపాడే దేవుడు అయ్యా. దుష్టుడు పలు రీతులుగా ఈ సంఘ ప్రాకారమును కూల్చాలని, సంఘములో శత్రువులు ప్రవేశించి సంఘాన్ని నిర్మూలపరచాలని పలు రీతులుగా పోరాడుచున్నప్పటికీ వారి కుయుక్తులను లయపరుస్తూ మీరు కాపాడుచున్నందుకై స్తోత్రములు. ఎత్తైన ప్రాకారముగా మీరు మాకున్నందుకై మీకు స్తోత్రములయ్యా. ఎత్తైన ప్రాకారముగా మీరు మాకున్నందుకై మీకు స్తోత్రములు. సర్వశక్తుడా మీకు వందనాలయ్యా. మాకు మేము ప్రాకారములు కట్టుకొని లోకము మాలో ప్రవేశించకుండా, మేము లోకంలోనికి వెళ్ళకుండా అడ్డుగా ఎత్తైన ప్రాకారములు కట్టుకొని మా ఆత్మీయ జీవితాలను కాపాడుకుంటకు మీ కృప చూపి మీరు మహిమ పొందండి. దయగల తండ్రి మీకు స్తోత్రములయ్యా. మేము ఒక్కొక్కరము సంఘానికి ప్రాకారం వంటి వారముగా, మా ఆత్మీయ జీవితానికి ప్రాకారములు మేము కట్టుకొని జీవించుటకు మీ కృప చూపండి. కాపాడే ప్రాకారములుగా మేము ఉండాలి నాయన. మీరు మాట్లాడి హెచ్చరించినందుకై మీకు స్తోత్రములయ్యా. మీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో విత్తబడిన వాక్కు ప్రతి ఒక్కరిలో మీరు ఫలింపచేయండి. మీరు ఏమి ఉద్దేశించి మాట్లాడారో మీకు తెలియదు నాయన. ప్రతి హృదయంలో ఒక స్పందన మీరు కలగచేయండి. నేను ఒక ప్రాకారం వంటి వారిగా మారాలని, ప్రాకారం వంటి దానిగా మారాలని, ప్రాకారం వంటి వాడిగా మారాలనే ఒక తీర్మానం ప్రతి ఒక్కరిలో మీరు కలుగచేసి మీరు మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. కాపాడేవారుగా, కాపాడుకునే వారంగానే ఉండాలి, కానీ పడగొట్టే వారముగా ఉండకూడదని తండ్రి మీకు స్తోత్రం నాయన. ఒక తీర్మానం కలిగి జీవించుటకు మీ కృప చూపి మీరు మహిమ పొందండి. దాసుని మీరు అభిషేకించి విత్తబడిన మీ వాక్కులు ప్రతి హృదయంలో నూరంతులుగా మీరు ఫలింపచేసి మీరు మహిమ పొందండి. మీ సన్నిధిలో కూడిన బిడ్డలందరినీ బట్టి మీకు స్తోత్రములు ప్రభా. ఈ సేవను ఇంతవరకు కాపాడిన తండ్రి, శక్తి పరిచర్య నిమిత్తం జరుగుతున్న పరిచర్యలన్నింటిలో మీరు తోడుగా ఉండి ఈ మాసం లోపల అన్ని పరిచర్యలు పూర్తిగా ముగించబడాలి. మీ కృప చూపండి తండ్రి, మీ కృప చూపండి తండ్రి. ఇంతవరకు ఈ పరిచర్యలో పాలు పొందుతూ ప్రయాసపడుతున్న ఒక్కొక్క బిడ్డను పేరు పేరు మీరు ఆశీర్వదించి మీరు మహిమ పొందండి ప్రభా. మీకు స్తోత్రములయ్యా తండ్రి. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన హృదయం కలిగి ప్రభా తండ్రి జరుగుతున్న పరిచర్యలో పాలు పొందుటకు మీ కృప చూపి మీరు మహిమ పొందండి. వారి వంతు వారు ప్రభా తండ్రి ముందుకు వచ్చుటకు సహాయం చేయండి. వారి వంతు వారు సమర్పించే హృదయం మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రములు. మీ సన్నిధిలో బలహీనులు ఉన్నారు, చాలామంది అనారోగ్యానికి గురై ఉన్నారు తండ్రి. తీవ్రమైన వైరల్ జ్వరాలతో, నొప్పులతో, నడవలేని పరిస్థితుల్లో బాధపడుతున్నారయ్యా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్క బిడ్డను గాయపడిన మీ హస్తంతో ముట్టి స్వస్థపరిచి మీరు మహిమ పొందండి. ఈ వారంలో జరిగే కూడికలన్నీ ఆశీర్వాదకరంగా జరిగించి మీరు మహిమ పొందండి. ఈ వారమంతా మా విశ్వాస కుటుంబాలకు మీ గొప్ప కాపుదల మీరు అనుగ్రహించి మీరు మహిమ పొందండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. మీ హస్తములకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. మమ్మల్ని అన్ని కోణాల్లో పరిశుద్ధపరచండి, మమ్మల్ని శుద్ధీకరించండి. మీ మహిమగల రాకడికి పరిపూర్ణంగా సిద్ధపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు చేరి వచ్చిన సంఘమునకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.